కర్ణాటకలో రైతులను కాంగ్రెస్ నట్టెట్ట ముంచిందని దక్షిణ భారత రైతు సంఘాల అధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడు అన్నారు. రైతులకు ఉచిత కరెంటు అని ఇచ్చిన హామీలను కాంగ్రెస్ తుంగలో తొక్కిందన్నారు. స్వామినాథన్ సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించడం లేదన్నారు. తెలంగాణలో జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ నాయకుల మాటలు వినకూడదని తెలిపారు. కర్ణాటక రాజ్య రైతు సంఘము అక్కడ నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్, వాళ్ళు ఏ పార్టీకి అనుబంధం కాదు. నాకు గత అనేక సంవత్సరాలుగా తెలుసు. నా పేరు నరసింహం నాయుడు, కోటపాటి నరసింహం నాయుడు. నేను సౌత్ ఇండియన్ ఫార్మర్స్ ఫెడరేషన్కి అధ్యక్షుడిని, అదేవిధంగా తెలంగాణ పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు. ప్రధానంగా వాళ్ళు హైదరాబాద్కు రావడంలో ఉద్దేశము, కాంగ్రెస్ పార్టీ మరి కర్ణాటకలో అధికారంకు రాకముందు 10 గంటల విద్యుత్ ఇస్తామని మరి కేవలం ఈరోజు 5-6 గంటలు కూడా ఇవ్వడం లేదు. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము మరి 3 నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రకటించింది. కానీ ఇంతవరకు కర్ణాటకలో అమలు కావడం లేదు. అదేవిధంగా ఎంఎస్ స్వామినాథన్ ఇచ్చినటువంటి మరి ఏదైతే రికమెండేషన్స్ ఉన్నాయో, రైతులకు గిట్టుబాటు ధర రావాలి, పెట్టిన పెట్టుబడికి 50% అదనంగా రావాలనేది ఈ రోజు వరకు కూడా దేశంలో అమలు కావడం లేదు. మరి ఎన్నికల సందర్భంగా తెలంగాణ రైతులను జాగృతం చేయడం కోసం ఈరోజు ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నారు. మేము వారిని పూర్తిగా సమర్థిస్తున్నాము, ఆహ్వానిస్తున్నాము, అభినందిస్తున్నాము. ఎందుకంటే ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు వాగ్దానం చేస్తాయి, నిలబెట్టుకోవు. మరి అది ఈరోజు కర్ణాటకలో మరి మేము అనుభవిస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం, తెలంగాణ రైతులు మరి ఓటు వేసే ముందు ఆలోచించి రైతుల ఎవరైతే అనుకూలం ఉంటారో వాళ్ళకే ఇమ్మని చెప్తున్నారు. ರೈತರು ರಾಜಕೀಯವಾಗಿ ಮೋಸ ಹೋಗಬಾರ್ದು. ರೈತರು ರಾಜಕೀಯ ಅಧಿಕಾರ ನೀಡುವಲ್ಲಿ ಭಾಳ ಎಚ್ಚರಿಕೆಯನ್ನು ವಹಿಸಬೇಕು. ಆ ಕಾರಣಕ್ಕೆ ಏನು ದೇಶದಲ್ಲಿ MSP ಗ್ಯಾರಂಟಿಯನ್ನು ಕೊಟ್ಟಿಲ್ಲ ಯಾವುದೇ ಸರ್ಕಾರ, ಅಂದರೆ ಕನಿಷ್ಠ ಬೆಲೆ ಇನ್ನೂ ಜಾರಿಗೆ ಬಂದಿಲ್ಲ. ಅದು C2+50 ಏನು MS ಸ್ವಾಮಿನಾಥನ್ ಏನು ಫಾರ್ಮುಲಾ ಕೆಳಗಡೆ ಫಿಕ್ಸ್ ಆಗಬೇಕು. ಸೆಕೆಂಡ್ ಒನ್, ಏನು ಕಾಯ್ದೆ ಜಾರಿಗೆ ತಂದರು ಭಾರತ ಸರ್ಕಾರ, ನರೇಂದ್ರ ಮೋದಿ ಅದನ್ನು ವಿಡ್ರಾ ಮಾಡಿದ್ದಾರೆ, ಆದರೆ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಇಂಪ್ಲಿಮೆಂಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಈ ಎಲೆಕ್ಟ್ರಿಸಿಟಿ ಇರ್ಬೋದು ಅಥವಾ ಭೂ ಸುಧಾರಣೆ ಇರ್ಬೋದು, ಎಲ್ಲವೂ ಕೂಡ ಅಪಾಯವನ್ನು ತಂದಿಟ್ಟಿದೆ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ. ಈ ಕಾರಣಕ್ಕೆ ರೈತರು ಎಚ್ಚರ ವಹಿಸಬೇಕಂತ ಹೇಳಿ ರೈತರಿಗೆ ಕರೆ ಕೊಡೋದಕ್ಕೆ ಬಂದಿದೆ.